నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచారు సార్. అంటే ఇది పూర్తి స్థాయిలో ఎంతవరకు అమలవుతుంది? దీనిపై ఆరోగ్యశ్రీ మీద గతంలో మీరు ఉదాహరణ తీసుకుని ఇప్పుడు ఈ 25 లక్షల మీద మీరు ఎట్లాంటి విశ్లేషణ చేస్తారు సార్? ఆరోగ్యశ్రీ అనేది ఇటు తెలంగాణలో ఉన్నది, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అనేది అంచెలంచెలుగా దాదాపు ఒక 3-3.5 వేల రోగాలకి, డిసీజెస్కి బాగా ఎక్స్పాండ్ చేశారు దాన్ని. అట్ ది సేమ్ టైము ఇప్పుడు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి 15 లక్షలు అట్లా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 25 లక్షలు చేయడం అనేది నిజంగా విశేషమే ఏపీలో. సో ఏపీలో ఆరోగ్యశ్రీ ఎట్ ద రేట్ ఆఫ్ 25 lakhs, అది చాలా పెద్ద ప్రజలకు వరం కూడా. ఒక రకంగా ఆరోగ్యశ్రీ అనేది ఏపీలో చాలా బాగా అటెన్షన్, పూర్ పీపుల్ అటెన్షన్ని ప్లే చేస్తున్నది. అది తెలంగాణలో కానీ ఏపీలో కానీ దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక 3-4 రాష్ట్రాల్లో అది వర్తించేంటూ దాన్ని విస్తృతపరిచారు బాగా. సో ఇవాళ ఆయనే దాన్ని ప్రారంభించారు కూడా. ప్రారంభించడమే కాకుండా దీన్ని విస్తృతంగా ఇంకా జనంలోకి తీసుకెళ్ళాలి. ఈ 25 లక్షల ద్వారా ఏ డిసీజెస్ని, ఏ రోగాల్ని, ఏ సమస్యల్ని ఇందులో ఉన్నాయి, ఈ వేటిని నయం చేయించుకోవచ్చు, అటువంటిది జనాలను ఎడ్యుకేట్ చేసే బాధ్యతను కూడా ఆయన అధికారులకు అప్పగించడం, ఆయన మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు ఇవాళ. సో ఈ ఆరోగ్యశ్రీ అనేది ఇవాళ రేపు ప్రభుత్వాలకి విద్యా వైద్యం మెయిన్ ఎజెండా అయిపోయిన నేపథ్యంలో మీరు ఎంత ఎక్కువ విద్యని ఎంత తక్కువ కాస్ట్కి అందించగలుగుతున్నారనేది ప్రభుత్వాల క్రెడిబిలిటీ అవుతున్నది. జనం కూడా అదే చూస్తున్నారు. ఎట్ పార్ విత్ ఎడ్యుకేషన్ ఈ ఆరోగ్యం, హెల్త్ ఇష్యూ కూడా అంతే మేజర్ సమస్య అయింది. ఇంకా పైగా మనకి జీవ వైవిధ్యము అంటే జీవన విధానాలు వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే హ్యూమన్ హెల్త్ అనేది చాలా క్షణభంగురం అవుతున్నది. ఏ రోజుకి ఆ రోజు క్షణభంగురం అవుతున్న నేపథ్యంలో ఈ వైద్యానికైతే చికిత్సలు, వైద్యానికి చాలా అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఈ ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించడము, దాని లిమిటేషన్ని 25 లక్షలకి పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇంత ఎక్కువ అమౌంట్ నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. సో ఈ రకంగా వైద్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంకా ఆరోగ్యశ్రీ 25 లక్షలే కాకుండా ఫ్యామిలీ డాక్టర్స్ అనే కాన్సెప్ట్ని పెట్టింది. ఫ్యామిలీ డాక్టర్స్ని పెట్టి విలేజ్కి ఒక డాక్టర్ని, అట్లాగే వైద్య సిబ్బందిని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇండివిజువల్ పర్సన్స్ ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ తీసుకోవటము, వాళ్ళని మంత్లీ ఆ ప్రొఫైల్స్ని పరిశీవ్ చేయటము, సూపర్వైజ్ చేయటము, మానిటర్ చేయటము, ఇట్లా చేయటం ద్వారా ఏపీలో వైద్య రంగానికి చాలా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగమే ఈ ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షలు అనేది ఇక నిస్సందేహంగా ప్రతి ఒక్కడికి ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు ఈ 25 లక్షలకి పూర్తి స్థాయిగా అమలైతే మంచిది అంటున్నారు. కాబట్టి దీంట్లో కూడా చాలా పెడతారు, కండిషన్స్ పెడతారు, దీంట్లో రాకుండా చేస్తారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్. దానికి మీరేమంటారు? అంటే ఆరోగ్యశ్రీ అనేది గవర్నమెంట్ పథకం సరే, దాని లిమిటేషన్స్ దానికి ఉంటాయి. డెఫినెట్గా దానికి ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్స్ కొన్ని పెడతారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎటువంటి కొలమానాలు ఉన్నాయో ఆ కొలమానాలను ఏమీ మార్చలా. 25 లక్షలు చేసిన తర్వాత కొలమానాల్లో ఏమీ మార్పులు చేయాల, మార్గదర్శకాల్లో ఏమీ మార్పులు చేయాల, అవే మార్గదర్శకాలు ఉన్నాయి. బట్ జగన్ గారు చెబుతున్న మాటలను బట్టి చూస్తే, ఇవాళ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి కూడా, ఇవాళే మాట్లాడటమే కాదు ఆయన ఫ్రీక్వెంట్గా సమీక్షలు చేస్తుంటారు. ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద జరిపే సమీక్షల్లో కూడా చెప్పేది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీని వీలైనంత ఎక్స్పాండ్ చేయాలి, దాని నెట్వర్క్ని ఎక్కువ మందికి వీలైనంత వరకు నిబంధనలు సడలించైనా సరే ఆరోగ్యశ్రీ కిందకి అందరినీ తీసుకురావాలి అనేది చెప్తుంటారు ఆయన. సో అందులో భాగంగా ఏంటంటే మనం దానికి ఏదో ఇంకా కొత్తగా అమౌంట్ పెంచారు కాబట్టి, లిమిటేషన్ పరిధి పెంచారు కాబట్టి ఆంక్షలు కూడా ఇంకా ఎక్కువ పెంచుతారు. సో దానికి వర్తించే జనసంఖ్యను కుదించేస్తారు. ఇటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వాళ్ళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.